మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణం 31, 32 వార్డులో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. గాంధీ చౌక్ చౌరస్తాలు చుట్టుపక్కల ఉండే వర్తక వ్యాపారాలతో కలిసి వేప చెట్టును నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలు తీసుకుంటున్న మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. వైస్ చైర్మన్ గారికి, మా కౌన్సిలర్లకి, మున్సిపల్ కమిషనర్ గారికి, డి మేడంకి అందరికీ నమస్కారం. 100 రోజుల ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. 100 రోజుల ప్రోగ్రాంలో చెట్లు పంచడం జరుగుతుంది. ఈ చెట్లను ప్రతి ఒక్కరు తీసుకుపోయి చెట్లను నాటి చెట్లను పెంచాలి. పర్యావరణాన్ని కాపాడాలని మీ అందరినీ కోరుతున్నాను, సిద్దిపేట ప్రజలను. మరి ఒకటి ఏంటి అంటే, ఎక్కడ ఉన్న చెట్లు ఉన్నా కానీ నరకడము అనేది ఈ మధ్యకాలంలో బాగా జరుగుతుంది. మనం ఎంత పర్యావరణాన్ని కాపాడుతామో అంత పచ్చగా ఉండే సిద్దిపేటను, ఇది ఎప్పటి నుండేలో కలలు కన్నా హరీష్ రావుది కళలను మనము అందరం నిజం చేయాలని సిద్దిపేట ప్రజలందరినీ కోరుతున్నాను. చెట్లను మాత్రం నరకద్దు. చెట్లను నరుకుతే మాత్రం మనము నరుక్కున్నట్టే లెక్క అనేది ఈ సిద్దిపేట ప్రజలందరికీ తెలియాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు వనమహోత్సవం సందర్భంగా ప్రజలకి చెట్లు పంపకం జరుగుతోంది. హోమ్ స్టేట్ ప్లాంట్స్ ఇస్తున్నాము. హోమ్ స్టేట్స్ ప్లాంట్స్లో భాగంగా పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఈ రోజు నుంచి పంచడం మొదలుపెట్టాము. ఈ 4-5 రోజులలో అన్ని వార్డ్స్లో మొక్కలు పంపకం జరుగుతుంది. ప్రజలు ఈ మొక్కలు పెట్టుకుని మొక్కల్ని నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. మొక్కలని మనం నరుకుకుంటూ పోతే ప్రకృతి విధ్వంసం అవుతుంది కాబట్టి ప్రకృతి విధ్వంసాన్ని నిరోధించండి అని ప్రజలను కోరుతున్నాను.